ఏపీలో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇవాళ భారీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైఎస్ఆర్సీపీ నామినేషన్ల ర్యాలీలు జన జాతరను తలపిస్తున్నాయి. నామినేషన్ల ర్యాలీకి వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే వార్ వన్ సైడే అంటున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. నామినేషన్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున నామినేషన్ల పర్వం ప్రారంభమైన నుంచి మొదటి 3-4 రోజులు పెద్దగా నామినేషన్లు వేయనప్పటికీ కూడా ఈ రోజు నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి చాలా మంచి రోజులు ఉన్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. ఈ రోజు మరి కొద్దిసేపట్లోనే ఇటు రాజమండ్రి, గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్ కూడా వేయబోతున్నారు. రాజమండ్రి సిటీ అభ్యర్థితో పాటు రాజోలు, రంపచోడవరం, పి గన్నవరం తదితర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్లు అయితే వేయబోతున్నారు. మరి ఇప్పటికే ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి నామినేషన్ దాఖలు చేశారు కొద్దిసేపు క్రితం. మరి కొద్దిసేపట్లో ఆదిమూలపు సురేష్ మంత్రి ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో కనుక చూస్తే సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అట్లాగే సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్ తదితరులందరూ కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాలో చూస్తే ఆర్కే రోజా, అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు నుంచి ప్రధానంగా చూస్తే చాలా మంచి రోజులు ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తారన్నమాట. ఈ రోజు ప్రధానంగా చతుర్దశి కావటం, అది ఆస్థా నక్షత్రం అయిన నేపథ్యంలో చాలా మంది ఈ రోజు తమకు చాలా అనుకూలమైన దినంగా భావిస్తూ ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే రేపు 23వ తారీఖు పౌర్ణమి కావటం, అది కూడా నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం అయిన నేపథ్యంలో పౌర్ణమి చాలా మంచిదన్న కారణంతో రేపు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 24వ తారీఖు కూడా పాఠ్యమి రాబోతుంది. పాఠ్యమి అనేది చాలా మంచిది, స్వాతి నక్షత్రం కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో 24వ తారీఖు కూడా నామినేషన్లు వేసేందుకు చాలా మంది ఆ ముహూర్తాలు అయితే చూసుకున్నారు. తమ పేరు బలం అట్లాగే వీటన్నిటిని కూడా నక్షత్రాలు ఇవన్నీ చూసుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆ సిద్ధం సభలో కానీ అట్లాగే మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రతో ఒక జోష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. దాంతోపాటు మేనిఫెస్టో ఇప్పటికే 99% పైగా అమలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరంతా నామినేషన్లు దాఖలు చేసే సమయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వస్తున్నారు. ఒక జైత్ర యాత్రగా వెళ్తూ నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వద్దు అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో పాటు సాధారణ ప్రజలు కూడా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఒక విజయోత్సాహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ర్యాలీలతో వెళ్లి వీరంతా కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనా రానున్న రోజుల్లో అంటే ఈ రోజు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు అయితే పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 18వ తారీఖున నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత ఈ రోజు నుంచి పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమం ఊపందుకునే పరిస్థితి కనిపిస్తుంది. 25వ తారీఖు చివరి రోజు అయిన నేపథ్యంలో అప్పటి వరకు పూర్తి స్థాయిలో నామినేషన్లు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు బీ ఫార్ములు కూడా ఇవ్వడంతో పాటు మొత్తం 175 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన అట్లాగే 25 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటన కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఆల్రెడీ బీ ఫార్మ్స్ కూడా వారి చేతికి అందాయి. కాబట్టి ఇక వరుస వెంబడి మంచి రోజు చూసుకొని కార్యకర్తలతో మాట్లాడుకొని వారందరి సమక్షంలో నామినేషన్ల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ల హడావుడి ఉత్సాహం అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.